హాయ్ మోనా టీవీ తెలుగు వ్యూవర్స్. ఇది చాలామంది చిన్నదానికి చాలా అప్సెట్ అయిపోతూ ఉంటారండి. అంటే బై ఎగ్జాంపుల్ నేను నడుస్తున్నాను అనుకోండి, అయ్యో ఆమె నడుస్తుందా అంటారు. కూర్చున్నాను అనుకోండి, అయ్యో ఆమె కూర్చుందా అంటారు. పడుకున్నాను అనుకోండి, అయ్యో పడుకుందా అంటారు. సో మన ప్రతి మూమెంట్కి ప్రతి ఒక్కరు మనం విమర్శిస్తూనే ఉంటారు. సో ఆ విమర్శ వింటూ మనం ఉన్నామనుకోండి, మనం ఏం చేయలేము, ఏం సాధించలేము. సో ప్లీజ్ నెగ్లెక్ట్ ఇట్. ఇప్పుడు మనం నీళ్ళు తీసుకొని తాగామనుకోండి, అప్పుడే మన గొంతులో పోతుంది, లేకపోతే గొంతులో పోదు కదా. అక్కడ నీళ్ళు అక్కడ అలాగే ఉంటాయి. అంటిల్ అన్లెస్ వీ టేక్ ద యాక్షన్ మనం ఫీల్ కావాలి. సో అలా వదిలేసేయండి. ఇంకోటి, ఎవరో మన గురించి ఆలోచిస్తున్నారు అని చాలామంది గొడవపడుతూ ఉంటారు. అంత టైం ఎవరికి ఉందండి? ఎవరి కోసం ఆలోచించేంత టైం లేదు. సో ఇంకోటి, ప్రతి ఒక్కరు వాళ్ళు అంటే అన్నీ వాళ్ళకే కావాలి. సో ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఫ్యామిలీలో నేను చెప్పినట్టే అందరు వినాలి, నేనే పెద్ద, అట్లా అనుకుంటూ ఉంటారు. సో ప్లీజ్, ఎందుకంటే జనరేషన్ మారుతున్న కొద్దీ మనము మారాలి. సో వాళ్ళకి మనం ఆ ఛాన్స్ ఇవ్వాలి. సో మీరు వెతకండి, మీరు ఐడియాస్ థింక్ చేయండి, మీకు మీరు ఆలోచించుకోండి. హౌ టు ఎర్న్, హౌ టు ఎక్స్పెండిచర్ ఎలా చేయాలి, ఎలా పొదుపు చేసుకోవాలి, వాళ్ళు నేర్చుకుంటారు. ప్రతి ఒక్కటి మనం స్పూన్ ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. స్పూన్ ఫీడింగ్ ఎప్పటి వరకు ఒక లిమిటేషన్, లైక్ 1, 2, 5, 10 years అంతే. దాని తర్వాత వదిలేసేయాలండి. ఇంకోటి, మనం పక్క వాళ్ళకు కూడా చెప్తూ ఉంటాం నీతులు, ఇలా చేయండి, అలా చేయండి, అలా చేయండి అని వద్దు. ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ నాలెడ్జ్. ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయేమో, కానీ ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుంది. సో మళ్ళీ దాని తర్వాత మనం చెప్పినట్టు వాళ్ళు ఏం లేదే అని మనం బాధపడాలి. అలాంటివి ఏం చేయకండి. మనం ఒక చిన్న దానికి కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సెన్సిటివిటీ వదిలేసేయండి. ఎందుకంటే మన రాతలో ఉంది, జరగక మానదు. ఓకే, వీ షుడ్ ఫేస్ ఇట్. అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని చూసేసి వాళ్ళంతా హైట్ అయిపోయారే, నా ముందు ఎంత ఎదిగిపోయారు అని అనుకోకండి. ఎదగడానికి మీకు దారి ఉంది, మీరు ఎదగండి. అంతేగాని ఒకరిని చూసి ఈర్షపడకండి. ఓకే, థ్యాంక్ యూ.